రాష్ట్రంలో 14,000 కోట్లతో మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రాష్ట్రానికి మరో 14,000 కోట్ల రూపాయల మంజూరు కానున్నాయని, అందులో నెల్లూరు అభివృద్ధికి 700 కోట్లు కేటాయించామని కోరినట్లు మంత్రి నారాయణ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని, ఇవేమీ తెలుసుకోకుండా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 11వ డివిజన్లో ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న ప్రజలు కొన్ని రిక్వెస్ట్లు పెట్టారు. సార్ కొన్ని స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలు పట్టాలు ఇప్పించండి. దాని మీద వాళ్ళ అధికారులకి ఆదేశించాను. దాని వెంటనే ఒక వారంలో స్టడీ చేసి ఏ విధంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు అంటే, ఏదైనా ఒక వ్యక్తికి పట్టాలు ఇవ్వాలంటే ప్రభుత్వంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎండోమెంట్స్ వర్క్ బోర్డులకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాటిని ఇవ్వాలంటే కష్టం. అవి కాకుండా ప్రభుత్వ స్థలాలు ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం ఏదన్నా కానీ దాన్ని ప్రాపర్గా యాక్సెస్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇరిగేషన్ ఒకటి ల్యాండ్ ఉంది, అది డిస్ప్యూట్ కోర్టులో ఉంది. అది కోర్టు తెలిసిన తర్వాత దాని మీద మాట్లాడుతుంది. ఇద్దరు రిక్వెస్ట్ చేశారు 2 స్థలాలు. ఇది కూడా యాక్చువల్గా స్టడీ చేయమని ఇప్పుడే ఇక్కడ ఎంఆర్ఓ గారికి తర్వాత ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను. నేను నెల్లూరు సిటీకి ఏదైతే డెవలప్మెంట్కి ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పామో దానికంటే ఎక్కువ చేస్తున్నాం. నేను అందరూ చెప్తాను నెల్లూరు ప్రజలకి. అయితే కొందరు లేనిపోని కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మున్సిపాలిటీ నుంచి తీసుకోక మాట్లాడటం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, జస్ట్ అప్లై చేస్తే మున్సిపల్ కమిషనర్ అఫీషియల్ కి ఇస్తారు, ముద్రే సైన్ చేసి ఇస్తారు. కాబట్టి కామెంట్ చేసే వాళ్ళు డేటా మున్సిపల్ కమిషనర్ దగ్గర ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తీసుకొని 1-10 సార్లు చెప్తున్నాను, తీసుకొని దాని మీద మాట్లాడండి. కాకుండా ఎవరో రోడ్లో పోయే దానా ఇచ్చాడు కాగితం అని చెప్పి తీసుకొని హైలైట్ చేసి ప్రజల్ని అడ్డదారులు పట్టించడం, తర్వాత మేము వచ్చి మళ్ళీ దాన్ని క్లారిఫై చేయటం, దానివల్ల మీరు చెడ్డవాళ్ళు అవుతారు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. 2014-19లో నెల్లూరు కార్పొరేషన్కి 5,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఈసారి అంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. యూసీఎఫ్ అనే ఒక ఫండ్ కేంద్రం రాష్ట్రం కలిసి సపోర్ట్ చేస్తుంటే దానికి నేను 700 కోట్లు పెట్టించాను. నిన్నే మరొక 700 కోట్లు డ్రైన్స్ రోడ్స్కి పెట్టించాను. నెల్లూరు కార్పొరేషన్కి మరొక 700 కోట్లు పెట్టించాను నిన్న యూసీఎఫ్ ఫండ్ కింద. ఇట్లా అనేక ప్రాజెక్టుని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈరోజు కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్ట్ ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ 3 కలిసి చేసే వాటిని ఈరోజు చేస్తున్నాం. 123 మున్సిపాలిటీస్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాం. ఎందుకంటే 14,000 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి ఈ రాష్ట్రం. 14,000 కోట్లు, మరొక 14,000 కోట్లు యూసీఎఫ్లో ఈ నెలలో శాంక్షన్ అవుతుంది. 4,000 కోట్లు